ఓ కార్యక్రమంలో అమరావతి రాజధాని మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పోలీస్ స్టేషన్ దగ్గర టీడీపీ మహిళలు నిరసన చేపట్టారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలకు జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతిరెడ్డిలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లు పట్టణ ఎస్ఐకు వినతి పత్రం అందజేశారు. ఛానల్ని అడ్డం పెట్టుకుని ఒక పెద్ద వ్యక్తులై ఉండి వాళ్ళే ఈ విధంగా ప్రవర్తించి ఈ కృష్ణరాజు అన్న వ్యక్తి కానీ కొమ్మినేని శ్రీనివాస్ అన్న వ్యక్తులు కానీ వీళ్ళిద్దరూ కూడా పబ్లిక్గా ఒక మీడియాని అడ్డం పెట్టుకుని మమ్మల్ని అందరినీ కూడా మహిళలు ఏసీలో తిరుగుతున్నారని తెలియలేదా? వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, ఆడవాళ్ళు ఉన్నారు. గౌరవంగా చంద్రబాబు నాయుడు గారు మర్యాద పూర్వకంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటి ప్రతి ఒక్కళ్ళే ఆడవారిని గౌరవించే మంచి మర్యాద లేదా ఒక పద్ధతి ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి పరిపాలన మేమందరం ఉంటూ మమ్మల్ని ఇలాంటి మాటలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు విలువలు లేని సాక్షి, మనస్సాక్షి లేని ఛానల్, వయసు పెరిగిందే కానీ ఎక్కడో ఏ విధంగా మాట్లాడిన సంస్కారహీనులున్న ఈ ఛానల్స్ని చూస్తే ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడుతున్న పరిస్థితి. అమరావతి రాజధాని అనేది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిందే కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు. ఈ రోజున ఒక అమరావతి రాజధాని అంటే మీరు అధికారంలో ఉన్న 3 సంవత్సరాలు 5 ఏళ్ళు కూడా ఒక రాజధాని కట్టించలేదు కదా, 3 రాజధానులు కట్టిస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టారు. మీరు చేసిన అభివృద్ధి లేదు, రాష్ట్ర ప్రజలకు ఉపకారము లేదు. అంటే మీ ప్రభుత్వంలో, మీ వైసీపీ ప్రభుత్వంలో మహిళలను గౌరవించే సాంప్రదాయం అనేది ఎంత మాత్రం లేదు. ఎందువల్లంటే అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి గారిని నోటికొచ్చినట్టు మాటలు మాట్లాడినప్పుడు కూడా మేము తలంచుకొని మాట్లాడకుండా ఉన్నామే కానీ ఎవరిని కూడా ఒక మాట మాట్లాడలేదు. అదేవిధంగా రాష్ట్రంలో మహిళలందరినీ కూడా అవమానపరిచారు. మీకు ఒక తల్లి మీద గౌరవం లేదు, ఒక చెల్లి మీద గౌరవం లేదు, మహిళల పట్ల ఎటువంటి గౌరవాభిమానాలు కూడా మీకు ఎవరికీ కూడా లేదు. ఈరోజు ఒక ఛానల్ అడ్డం పెట్టుకుని కృష్ణరాజు, కొమ్మినేని శ్రీనివాస్ అనే వ్యక్తులు ఈరోజు అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అని చెప్పేసి మాట్లాడుతున్న మీరు మనిషి పుట్టుకు పుట్టారా అని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతున్నాము.